నమస్తే మేడం. అందరికీ తెలిసిండేదే. సో డబ్బులు వస్తూ ఉండాలి. ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉంది, చిన్న చిన్న వాటిలో గొడవలు అవుతుంది, డబ్బులు రావటం లేదు, పిల్లలు మాటలు వింటలేదు, ఇల్లు సరిగా గడపట్లేదు, ఏం చేయాలి అనుకున్నప్పుడు సో మన ఐశ్వర్య ఖాళీ పాదుకలోంచి దొరుకుతుంది. సో ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, ఫోటోషాప్స్లో కూడా దొరుకుతుంది. అక్కడ వెదికి మీరు ఆ ఫోటో కనుక ఐశ్వర్య ఖాళీ పాదుకలు తెచ్చి మీరు ఇంట్లో పెట్టుకుంటే కనుక వాస్తు దోషాలు పోతాయి, డబ్బు అనేది ఈజీగా వస్తూ ఉంటుంది. ఇంట్లో కూడా పిల్ల పాపలతో సంతోషంగా కూడా ఉంటారు. చాలా చాలా మంచివి. మీరు అడగొచ్చు ఖాళీ ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదు అంట. సో ఇది ఖాళీ ఫోటో అంతే, ఖాళీ ముఖం మనం పెట్టుకున్నప్పుడు అది ఖాళీ ఉద్ర రూపము పెట్టుకోకూడదు అని చెప్తాము. ఇది ఖాళీ పాదుకలు అంటే ఐశ్వర్య ఖాళీ పాదుకలు అంటాము. ఆ తల్లి బయట నుంచి ఇంటి లోపలికి వచ్చేలా ఉంటుంది. తన సిరి సంపదలన్నీ మన ఇంటికి తీసుకువస్తుంది. దాంతోపాటు వాస్తు దోషాలు ఏమేమి ఉంటే కూడాను అన్నీ క్లియర్ అయ్యి మనకి మంచిదవుతుంది. ఇది శుక్రవారం రోజు మాత్రమే పెట్టాలి. దాంతోపాటు ఈ అమ్మవారికి ఎర్ర పువ్వులతోనే పూజ చేయాలి. శుక్రవారం, మంగళవారము, అమావాస్య, పౌర్ణమి ఏదంటామో ప్రతిరోజు చేయాలి. ఇలాంటి రోజుల్లో ఎర్ర పువ్వులు పెట్టి మీ చేతిలో ఏది వీలైతో నైవేద్యం పెట్టి ధూపం చూపించండి. ఇంతే చాలు. ఇంట్లో అందరూ కూడా చాలా బాగుంటారు, హ్యాపీగా ఉంటారు. చేయొచ్చు, డైలీ చేయొచ్చు. మీరు లేదు వీలు కాలేదు ఉన్నప్పుడు మీకు ఎప్పుడు వీలైతే మంగళవారం, శుక్రవారం పక్కా చేయాలి. చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.